శ్రీగురుభ్యో నమః. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో 153 అధ్యాయం చెప్పుకుంటున్నాం. నేటి ప్రవచనంలో భాగంగా ధృతరాష్ట్రుడికి కణికుడు చెప్పినటువంటి మిత్రభేదం అనేటువంటి విషయం ఒక ఆఖ్యానాన్ని ఉదహరిస్తూ చెప్తున్నాడు. ఆ వివరాలు నేటి ప్రవచనంలో చూద్దాం. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే స్వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాస విరచిత సంస్కృత వాల్మీకి సంస్కృత వ్యాస మహాభారతంలో 153 అధ్యాయం ఆది పర్వంలో అందులో కణిక నీతి, అందులో కూడా కణిక దుర్నీతిని ఉపదేశిస్తున్నాడు వ్యాసుడు వారు. ధృతరాష్ట్రాదీనాం కణికేణ దుర్నీత్యుపదేశ. దాంట్లో జంబుకోపాఖ్యానం నేటి ప్రవచనం ముఖ్యాంశం. ఒక నక్క యొక్క కథని చెప్తున్నారు. జంబుకు జిత్తులు మారి నక్క. నిన్న చెప్పినటువంటి విశేషంగా ఎట్టి పరిస్థితుల్లోనూ శత్రువుని వదిలిపెట్టకూడదు. ఎన్ని రకాలుగా ఎన్ని అవకాశాలు అయినా సరే మనం ఏర్పాటు చేసుకుంటూ పైకి మాత్రం అమాయకంగా నటిస్తూ శత్రువుని ఒంటరి వాడిని చేసి సంహరించవలసిందే అని చెప్పి కణికుడు ధృతరాష్ట్రుడికి ఉపదేశం చేశాడు. ధృతరాష్ట్రుడికి నచ్చిందేమో మళ్ళీ పునఃప్రశ్న వేస్తున్నాడు. కథం సాత్వేన దానేన భేదైర్దండేన వా పునః అమిత్ర శక్యతే హంతుం తన్మే బ్రూహి యథాతథం. యథాతథం బ్రూహి, ఉన్నది ఉన్నట్టుగా చెప్పు కనుక. అమిత్ర శక్యతే హంతుం, మిత్రుడు కానటువంటి వాణ్ణి ఏ విధంగా శక్యతే హంతుం. హంతుం శక్యతే అంటే చంపడానికి సాధ్యమవుతుంది. ఏ విధంగా శక్యమవుతుంది, ఏ విధంగా సాధ్యమవుతుంది చంపడం శత్రువుని? సాంత్వేన సామోపాయమ, దానేన దానం, సామదాన భేద దండోపాయాల్లో ఈ నాలుగిట్లో ఏ విధంగా ఎలా సంహరించడం సులభం అవుతుంది అనగానే కణికుడు మిత్రభేదంతో చాలా సులభం అయ్యా అని చెప్పి భేదాన్ని క్రియేట్ చేసి, మనకి వాడు మిత్రుడు కాలిక శత్రువే అనుకున్నప్పుడు, అప్పటిదాకా మిత్రులుగా ఉన్నా కూడా వాడిని శత్రువుగా మనసులో నిర్ణయించుకున్నప్పుడు మిత్రభేదం కల్పించి ఎలా సంహరించవచ్చు, ఎలా దూరం చేసుకోవచ్చు అనేటువంటిది ఉపాయాలు చెప్తున్నాడు ఇక్కడ. దానికి ఉపాఖ్యానం ఒకటి తీసుకుని మరి కణికుడు ఉదహరిస్తున్నాడు. శృణు రాజన్యథావృత్తం వనే నివసత పురా జంబుకస్య మహారాజ నీతి శాస్త్రార్థదర్శినః. హే మహారాజా, ఓ ధృతరాష్ట్ర మహారాజా, శృణు, హే రాజన్ శృణు, వినవయ్యా మహారాజా. యథావృత్తం వనే నివసత పురా, పూర్వం అరణ్యంలో నివసిస్తున్నటువంటి ఒక జంబుకం. జంబుకము అంటే నక్క. జంబుకస్య, శృగాలము అన్నా కూడా నక్కే. శృగాలము జంబుకం అంటే నక్క. అలాగే వృకము అంటే తోడేలు. మరి జంబుకానికి వృకానికి తేడా. సంస్కృతంలో జంతువులను పిలిచేటువంటి పేర్లలో జంబుకము శృగాలము రెండు నక్క చెప్తారు. మహారాజ నీతిశాస్త్ర అర్థదర్శినః. నీతిశాస్త్ర అర్థదర్శినః, చక్కటి నీతిశాస్త్రం తెలిసినటువంటి జంబుకస్య వృత్తం, ఒక నక్క యొక్క వృత్తాంతాన్ని విను నాయన. అథ కశ్చిత్ కృత ప్రజ్ఞ శృగాల స్వార్థ పండిత సఖిభిర్న్యవసత్ సార్ధం వ్యాఘ్రాకుర్వృకభృభిః. అథ కశ్చిత్ కృత ప్రజ్ఞ, చక్కటి తెలివితేటలు కలిగినటువంటి ఆ శృగాలము అని ఇక్కడ వాడారు, జంబుకం అని ఇక్కడ వాడారు. కాబట్టి అలాంటివన్నీ మనం తెలుసుకోవడానికి, మనం నేర్చుకోవడానికి పదజాలం కవులు అలా ప్రయోగిస్తుంటారు. అక్కడ పైన జంబుకమన్నా శృగాలమన్నా రెండు ఒకటే, నక్క. అథ కశ్చిత్ కృతప్రజ్ఞ, కృతప్రజ్ఞ అంటే చక్కగా నీతి శాస్త్రంలో క్షుణ్ణంగా సాధన చేసినటువంటి ఆ నక్క
స్వార్థ పండిత. ఎట్లాంటి పండితుడయ్యా అంటే పరోపకారాన్ని ఉపయోగించే పాండిత్యమా వాడి నీతి శాస్త్రం అంతా అంటే స్వార్థ పండిత అని అక్కడ విశేషం చెప్పారు. దాన్ని బట్టి ఆ నక్కకు ఉన్నటువంటి తెలివితేటలన్నీ దేనికి ఉపయోగపడుతున్నాయి అంటే స్వార్థం, తన ప్రయోజనం కోసం, తన బాగు కోసం, తన తిండి కోసం, తన పట్ట కోసం, తన సుఖం కోసం ఉపయోగపడేటువంటి నీతి కలిగినటువంటి నక్క. అక్కడ మాత్రం దాని తెలివితేటలు బాగా పనిచేస్తాయి. స్వార్థ పండిత. అయితే ఆ నక్కకి నలుగురు స్నేహితులు ఉన్నారట. ఒకటేమన్నా పులి, ఇంకొకటి ఏమన్నా ఎలుక, ఇంకొకటి ఏమన్నా తోడేలు, ఇంకొకటి నెమలి. ఈ నాలుగుతో స్నేహం కలిగి ఉంటుంది ఆ అడవిలో. సఖభిర్న్యవసత్సార్థం వ్యాఘ్రాకుర్వృక భృభిః. వ్యాఘ్రం అంటే పులి, వ్యాఘ్ర అహుహు అంటే ఎలుక, వృకము తోడేలు, బభ్రుభిః అంటే నెమలి. ఈ నాలుగింటితో స్నేహంగా ఉంటుంది. సఖిభిః వ్యవసత్, స్నేహంతో చరిస్తూ ఉన్నది ఈ శృగాలం నక్క అనేటువంటి. పెద్ద పులి, ఎలుక, తోడేలు, అలాగే నెమలి, వీటితో ఈ నక్క స్నేహంతో ఉంటూ ఉంటుంది. తే అపశ్యన్ విపినే తస్మిన్ బలినం మృగయూధపం. మృగయూధపం. ఆ అరణ్యంలో తిరుగుతున్నటువంటి ఐదుగురికి కూడా, మిత్రుల ఐదుగురికి కూడా బాగా బలిష్టంగా ఉన్నటువంటి ఒక మృగం కనిపించిందిట, లేడి. మృగయూధపం. యూధపం అనే దాంట్లోనే అర్థం బాగా సౌష్ఠవంగా బలంగా ఉన్నటువంటి ఒక లేడి కనిపించింది. తే అపశ్యన్ విపినే. విపినము అనే పదానికి అర్థం అరణ్యము. అరణ్యంలో చూడటం జరిగింది. చూడంగానే దాన్ని ఎలాగైనా సంహరించి ఈ ముగ్గురు తినాలనేటువంటి ఆశ కలిగింది ఐదుగురికి కూడా. అశక్తాగ్రహణే తస్య తతో మంత్రమమంత్రయన్. దాన్ని పట్టుకోవడానికి చాలాసార్లు ప్రయత్నించారు ఈ ఐదుగురు. కానీ ఏమైంది అంటే అశక్తాగ్రహణే, గ్రహణం, దాన్ని పట్టుకోవడంలో అశక్తులయ్యారు ఐదుగురు కూడా, విఫలమయ్యారు. పట్టుకోవటం, దాన్ని తినాలనేటువంటి ఆశ కలగటం, అది తప్పించుకోవడం, పరిగెత్తడం, సింహం, ఈ పులి కూడా పులి చేతుల నుంచి కూడా తప్పించుకునేటప్పటికీ అశక్తాగ్రహణే తస్య తతో మంత్రమమంత్రయం. దాంతో చివరికి దాన్ని ఎలాగైనా సరే పట్టుకుని తినాలనేటువంటి మంత్రాంగాన్ని రచించారు. ఎవరయ్యా అంటే ఈ జంబుకుల వారు, నక్క. జంబుక ఉవాచ. అప్పుడు అంటుంది, అసకృద్యతితో హ్యేష హంతుం వ్యాఘ్రవనే త్వయా. అసకృద్యతితో హ్యేష. మనం ఎంత ప్రయత్నించినా, మాటికి ప్రయత్నించినా కూడా ఇది తప్పించుకుంటుంది కాబట్టి హంతుం వ్యాఘ్రవనే త్వయా. దీన్ని ఈ వనంలో నువ్వు చంపగలవు. దాన్ని చంపాలంటే ఏం చేయాలంటే ముందు ఒక ఉపాయం ఉంది. యువా వై జవ సంపన్నో బుద్ధిశాలీ న శక్యతే. జవ సంపన్న. అక్కడ ఉన్నటువంటి మృగం ఎట్లా ఉంది అంటే జవ అంటే మంచి యవ్వనంలో సౌష్ఠవంగా ఉంది, యవ్వనంలో ఉంది, పరిగెడుతుంది. కాబట్టి అంత పరిగెత్తలేకపోతున్నాం మనం పెద్దవాళ్ళం కాబట్టి. దానికంటే మనకంటే అది యవ్వనంలో ఉంది కాబట్టి ఇంకా మన నుంచి తప్పించుకుంటుంది. జవ సంపన్న, మంచి యవ్వనంలో సౌష్ఠవంగా ఉన్నటువంటి ఆ మృగము బుద్ధిశాలి నశక్యతే. దాన్ని మనం పట్టుకోలేకపోతున్నాం, మనకంటే యవ్వనంలో ఉంది కాబట్టి. యువా వై జవ మూషికోస్య. కాబట్టి వెంటనే అది ఎప్పుడైనా నిద్రపోవడం చూసి మనం జాగ్రత్తగా ఎప్పుడు నిద్రపోతుందో గమనించుకుని ఆ నిద్రపోయిన సమయంలో ముందు వెళ్ళి మన దగ్గర నుంచి మన స్నేహితులో ఎలుక వెళ్ళి దాని కాళ్ళని కొరికేయాలి, గాయం చేసేయాలి, కొరికేసి విషపు దంతాలతో. అట్లా ఆ మూలం. మూషికోస్య శయానస్య చరణౌ భక్షయత్వయం. అస్య మూషిక అస్య శయానస్య అన్నాడు. అంటే ఆ మృగం నిద్రపోతున్నటువంటి సమయంలో మనం ఐదుగురిలో ఉన్నటువంటి మూషికం వెళ్ళి చరణవు భక్షయత్వయం. భక్షయ అంటే తినటం కాదు, కూర్చొని కొరికేసేయాలి, గాయం చేయాలి, ఆ పాదాలని గాయం చేయాలి. దాంతో అది పరిగెత్తలేకపోతుంది. ఆ గాయంతో అది అంతకు ముందున్నటువంటి వేగంతో పరిగెత్తలేదు కాబట్టి వెంటనే అప్పుడు నువ్వు వెళ్ళాలి అని చెప్పి పులికి సలహా చెప్తున్నాడు. అథ ఏనం భక్షితై పాదై వ్యాఘ్రో గృహ్ణాతు వై తతః. ఎప్పుడైతే పాదాలని గాయం చేసిందో, కొరికేసిందో, కొంత తినేసిందో, వ్యాఘ్రో గృహ్ణాతు వై తతః, అప్పుడు పెద్ద పులి వెళ్ళి దాన్ని వేటాడి సంహరించాలి. అప్పుడు మనం అందరం కలిసి హాయిగా దీన్ని చక్కగా వారం రోజుల పాటు భక్షించవచ్చు. తతో వై భక్షయిష్యామః సర్వే ముదిత మానసాః. ఎప్పుడైతే నువ్వు సంహరిస్తావో మనమందరం సర్వే ముదిత మానసాః, సంహృష్ట మానసాః, ఆనందించిన హృదయాలు కలిగినటువంటి మనం సంతోషంగా దాన్ని హాయిగా
భక్షించవచ్చు, తినవచ్చు అని జంబుకం దాని బుద్ధి ప్రకారం సలహా చెప్పింది. జంబుకస్య తు తద్వాక్యం తథా చక్ర సమాహిత. జంబుకం చెప్పినటువంటి పద్ధతి నచ్చి అదే విధంగా ఆచరించారు. ముందు మూషికం వెళ్ళింది. మూషికా భక్షితై పాదై మృగం వ్యాఘ్రో అవధి తదా. అవధి అనే పదానికి అర్థం సంహరించడం. వ్యాఘ్ర అవధి. మూషికం వెళ్ళి అనుకున్న ప్లాన్ ప్రకారం నిద్రపోతున్నటువంటి ఆ మృగం దగ్గరికి వెళ్ళి పాదాలను కొరికేసేటప్పటికి గాయమైపోవటం, రక్తం కారటము, తర్వాత పరిగెత్తలేకపోవటము, వ్యాఘ్రం వెళ్ళి సంహరించడం అయిపోయింది. వ్యాఘ్రో అవధి తదా. అనుకున్న ప్లాన్ ప్రకారం చంపేశారు. పదార్థం వచ్చేసింది. దృష్ట్వైవాచేష్టమానం తు భూమౌ మృగ కళేవరం. భూమి మీద మృగం యొక్క కళేవరం చూసి దృష్టమానం, చాలా సంతోషించినటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఆ మృగాన్ని చూసి అలా కళేబరాన్ని ఉన్నటువంటి ప్రదేశంలో జంబుకం అంటుంది, స్నాత్వా గచ్చత భద్రం వో రక్షామి ఇత్యాహ జంబుక. ఇత్యాహ అనే పదానికి అర్థం ఏంటంటే ఈ విధంగా పలికింది. జంబుకం పలికిందిట మిగతా నలుగురితో. మనం ఇలా తినకూడదు, శుభ్రంగా శుచిగా తిందాము, ముందు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను ఇక్కడ కాపలా కాస్తూ ఉంటాను, మీరు వెళ్ళి స్నానం చేసి పవిత్రులై రండి, తర్వాత నేను వెళ్తాను. స్నాత్వా గచ్చత. స్నాత్వా గచ్చత అనే పదానికి మధ్యలో ప్రశ్లేష పెట్టారు, అంటే ఆగచ్చత అని అర్థం. అక్కడ స్నాత్వా ఆగచ్చత, స్నానం చేసి తిరిగి రండి భద్రంగా. భద్రం అనే పదానికి అర్థం జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రండి అని ఒక అర్థం. అయితే స్నేహితులు, భద్రుడు అనేది స్నేహితుడు, స్నేహితులు చెప్పే వాచకం కూడా భద్ర. అయితే ఇక్కడ ద్వితీయ విభక్తి వాడారు. స్నాత్వా గచ్చత, స్నాత్వా ఆగచ్చత భద్రం. జాగ్రత్తగా వెళ్ళి మీరు తిరిగి రండి, నేను ఏం చేస్తానంటే భద్రంగా దీన్ని కాపాడుతాను, ఈ కళేబరాన్ని నేను జాగ్రత్తగా కాపాడుతాను, సంరక్షిస్తుంటాను. భద్రం వో రక్ష్యామి ఇత్యాహ జంబుక. ఈ ఆహారాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటా ఉంటా, మీరు వెళ్ళి జాగ్రత్తగా స్నానం చేసండి నలుగురు అని చెప్పి ఈ శృగాలము, జంబుకం అక్కడే ఉంది. శృగాల వచనాత్తేపి గతాః సర్వే నదీం తతః. సర్వే నదీం తతః గతః. గత అంటే వెళ్ళటం, తతః అంటే ఆ నక్క చెప్పినటువంటి వచనాలని నమ్మినటువంటి నలుగురు కూడా సర్వే నదీం తీరం గత్వా, స్నానాన్ని ఆచరించి చక్కగా మళ్ళీ తిరిగి వస్తున్నారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటకి వెళ్ళారేమో, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, రావటంలో అందరు కలిసి రారు. దాంతో సచింతా పరమో భూత్వా తస్థౌ తత్రైవ జంబుకః. జంబుకః నక్క మాత్రం ఈ చక్కగా సౌష్ఠవంగా ఉన్నటువంటి మృగాన్ని చూసి ఇక స్వార్థపు ఆలోచన కలిగి అప్పటికప్పుడు ఈ ఆహారం నేను ఒక్కదాన్ని తింటే నాకు ఎక్కువ రోజులు వస్తుంది కదా, వీళ్ళు నలుగురు తింటే తక్కువ రోజులు వస్తుంది కదా, అంతే కాబట్టి వీళ్ళు నలుగురు తినకుండా నేను ఒక్కదాన్ని ఎలా తింటాననేటువంటి ఆలోచనలో పడింది. చింతా పరమో భూత్వా అంటే అది అర్థం. పరో చింత, చక్కటి జాగ్రత్తగా ఆలోచించి దాని పక్కనే తస్థౌ, ఆ శరీరం మృతదేహం దగ్గరే అలాగే ఉండిపోయింది మృగం కళేబరం దగ్గర. మొట్టమొదటి వచ్చినటువంటిది ఎవరి అంటే పులి స్నానం చేసి వచ్చింది. అథా జగామ పూర్వం తు స్నాత్వా వ్యాఘ్రో మహాబలః. మహాబలిష్ఠుడైనటువంటి పులి స్నాత్వా స్నానం చేసి పూర్వం ఆ జగామ. పూర్వం అంటే ముందు వచ్చేసాడు, అందరికంటే ముందే తిరిగి వచ్చేసాడు. వచ్చినటువంటి ఆ పెద్ద పులి ఆలోచిస్తూ కూర్చున్నటువంటి నక్కను చూసి అడుగుతుంది, దదర్శ జంబుకం చైవ చింతాకులిత మానసం. ఆకులిత మానసం. చింతాకులిత అంటే చింతా ప్లస్ ఆకులితం. ఏదో బాధగా దిగులుగా ఆలోచిస్తూ కూర్చున్నటువంటి మనసుతో ఉన్నటువంటి ఆ జంబుకం చూసి వ్యాఘ్రం ఏమిటి ఇలా ఉంది, మన మిత్రుడు ఏంటి అలా ఉన్నాడని చెప్పి పులి అడుగుతుంది. కిం శోచసి మహాప్రాజ్ఞ త్వం నో బుద్ధిమతాంబర. మా ఐదుగురిలో నువ్వే బుద్ధిమంతుడిలో శ్రేష్టమైనటువంటి ఓ జంబుకమా, కిం శోచసి, ఏం ఆలోచిస్తున్నావు, అంతగా ఏం ఆలోచిస్తున్నావు. మహాప్రాజ్ఞ, ప్రాజ్ఞ అనే పదానికి అర్థం పండితుడా అన్నట్టు, ప్రాజ్ఞుడు. మహాప్రాజ్ఞ కిం శోచసి, ఓ బుద్ధిమంతుడా నువ్వేం ఆలోచిస్తున్నావు. అలాగే అసిత్వా పిసితాన్యద్య విహరిష్యామహే వయం. కలిసిగా మెల్లగా మనం అనుకున్నటువంటి పదార్థాన్ని అసిత్వా పిసినాత్, పిసినము అంటే ఈ మాంసఖండాన్ని, ఈ మాంసాన్ని హాయిగా ఆనందించి అద్య అంటే నేడు మనం అనుకున్నటువంటి ఈ ఆహారాన్ని హాయిగా శుభ్రంగా కడుపార తిని విహరిష్యామహే వయం, మనం ఐదుగురు హాయిగా చరిద్దాం, ఈ వనంలో సంచరిద్దాము, హాయిగా కాలక్షేపం చేద్దాం, తినేద్దామని చెప్పంటే జంబుకం అంటుంది. మొదలుపెట్టింది ఇది తంత్రాంగం.
ఈ నలుగురిని ఒక్కొక్కరిని డీవియేట్ చేసేసి మిత్రులలో భేదాన్ని కల్పించి ఇదొక్కటే ఆ ఆహారాన్ని తినేటువంటి ఒక ప్లాన్ వేసింది. దాని ప్రకారం ఇక లేనిపోనివన్నీ చెప్తుంది మిత్రులు. ఇప్పుడు ఈ చెప్పబోయేటువంటి వచనాలన్నీ కూడా వినటానికి చాలా సిల్లీగా దీనికే ఇట్లా నమ్ముకుంటాం కానీ ఇలాంటి వచనాలే ఒక్కోసారి పెద్ద పెద్ద ఆపదలు కొని తెచ్చిపెడుతూ ఉంటాయి మన కుటుంబాల్లో కూడా. మన కుటుంబాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు, వెనకాల చాడీలు చెప్పేటువంటి వాళ్ళు. ఒకళ్ళకి ఓ మాట చెప్పాలి, ఆ చెప్పనటువంటిది ఇదిగో ఇది చెప్పాం అట్లా అంది ఇట్లా అని చెప్పి లేనిపోనివన్నీ చాడీలు చెప్పడం, లేనిపోని వాళ్ళకి చెప్పకూడనటువంటి వాళ్ళకి చెప్పడం, వాళ్ళని దూరం చేయడం, లేనిపోని స్పర్ధలు కలిగించడం, ఇట్లాంటి వాళ్ళు ఎక్కడో ఒక ప్రతి కుటుంబంలో ఎవరో ఒకళ్ళు తగులుతూనే ఉంటారు. అలాంటి ఓ జంబు కథ ఇదన్నమాట. కానీ భేదాన్ని కల్పించడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలు ఏవైతే ఉంటాయో వాటిలో కొన్ని ఇక్కడ వాడుతున్నారు. శృణు మే త్వం మహాబాహో యద్వాక్యం మూషికో బ్రవీత్. ఓ వ్యాఘ్రమా, నేను చెప్పేది జాగ్రత్తగా వినయ్యా. శృణు మే త్వం మహాబాహో, నువ్వు మహాబాహుడివి, పరాక్రమం కలిగినటువంటి వాడివి. యద్వాక్యం మూషికో అబ్రవీత్, నేను చెప్పే వాక్యం నా మాట కాదు, మూషిక అబ్రవీత్ వాక్యం అని ముందే చెప్పింది. అంటే పులి దగ్గర ఎలుకతో వైరం కల్పించేటువంటి విధంగా మాటలు మాట్లాడుతుంది. ఇది నా మాటలు కాదు, ఎలుక చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మూషిక యత్ వాక్యం, ఎలుక ఏదైతే మాటలు మాట్లాడినదో ఆ వాక్యాలు నేను చెప్తున్నాను వినవయ్యా అని వ్యాఘ్రంతో చెప్తుంది. స్నేహితులలో మిత్రభేదాన్ని కల్పించదు. ఏమందిట మూషికం? దిగ్బలం మృగరాజస్య. ఎందుకు ఆ పులి, అదో పులి, దాని బలము బలమైన అదే చంపింది ఈ మృగాన్ని. నేను వెళ్ళి మొట్టమొదట కాళ్ళని కొరికితే అప్పుడు చంపింది, అంటే నేను చంపినట్టే కదా, దాని బలము బలమేనా అన్నట్టుగా మెల్లగా పులి యొక్క వీరయ్య పరాక్రమాలని అవమానించినట్టుగా ఇలా ఈ విధంగా మూషికం మాట్లాడిందయ్యా. దిగ్బలం మృగరాజస్య మయాధ్యాయం మృగోహత. ఈరోజు ఈ మృగం సంహరించబడింది అంటే దానికి కారణం ఏమిటి? మయాధ్యాయం, నా పరాక్రమం కదా, నేను కదా దీన్ని చంపింది మొట్టమొదట. అంటే నా పరాక్రమం మీద ఆధారపడినటువంటి పులి నేను తెచ్చినటువంటి ఆహారాన్ని ఇప్పుడు తింటుందన్నమాట. అంటే నేను పెట్టిన భిక్ష కదా అన్నట్టుగా తీసుకొచ్చింది. ఎలుక పెట్టిన భిక్ష పులి తింటుంది. ఎంత అవమానం దానికి. కాబట్టి ఎలుక అన్నటువంటి మాట ఏంటంటే మద్బాహుబలమాశ్రిత్య, నా బాహు పరాక్రమాన్ని ఆశ్రయించబడినటువంటి పులి ఈ ఆహారాన్ని తింటుంది ఈరోజు. మద్బాహుబలం ఆశ్రిత్య తృప్తి మధ్య గమిష్యతి. కాబట్టి ఈ రోజు ఈ మృగం చనిపోయిందంటే దానికి కారకురాలు ఎవరంటే నేనే. కాబట్టి నేను పెట్టిన భిక్ష, నేను పెట్టినటువంటి తిండి ఈ రోజు ఈ పులి తింటుంది. ఇంకెందుకు దిక్ అంటే మొట్టమొదటిలోని వాడినటువంటి దిక్ అనే పదం ఎదవ పులి. ఎందుకు ఆ పులి యొక్క బల పరాక్రమాలు నా మీద ఆధారపడింది అని ఎలుక అన్నదయ్యా నిన్ను అని చెప్పన్నట్టుగా వాళ్ళల్లో వాళ్ళకి సంపులు పెడుతుంది. తస్యైవం గర్జితం శ్రుత్వా తతో భక్ష్యం నరోచయే. తస్య ఏవం గర్జితం శ్రుత్వా, ఈ విధంగా పలికినటువంటి మాటలు విని తతో భక్ష్యం నరోచయే, ఈ విధంగా పలికి నాకు ఈ భక్ష్యం నాకు రుచించటం లేదు, నాకు అక్కర్లేదు పో అని చెప్పేసి అందయ్య. అందువలన ఏం చేద్దాం, ఆ మాట వినేటప్పటికీ ఒక్కసారిగా అవమానించబడినటువంటి వచనాలు కదా అని చెప్పి దాంతో వ్యాఘ్రం నిజమే కదా, ఆ మాట ఎలుకన్నది నిజమే కదా, నన్ను ఇంత మాటలు అంటుందా, ఇక నుంచి ఈ ఆహారం నేను ముట్టుకోను, కాబట్టి నా స్వప్రయోజనంతో నా బలపరాక్రమాన్ని ఆధారం చేసుకుని నేను వేటాడి ఆహారాన్ని నేను ముట్టుకుంటానని చెప్పి వెళ్ళిపోయింది అడవిలో తినకుండా. ఒకళ్ళు కాస్త పక్కకి వెళ్ళిపోతున్నారు. బ్రవీతి యది సహ్యేవం కాలే హ్యస్మి ప్రబోధిత. బ్రవీతి యః యది సహ అనే పదానికి అర్థం ఏంటంటే అతడు, ఆ ఎలుక యది బ్రవీతి ఈ విధంగా పలికినట్లయితే, ఈ విధంగా ఆ మూషికం పలికినట్లయితే, ఏవం కాలే హ్యాస్మి ప్రబోధిత, ఇప్పటికైనా నేను ప్రబోధిత మేల్కొన్న వాడినయ్యాను. ఉత్థిత ప్రబోధిత అనేటువంటి పదాలు అంటే, ఉత్థిత అంటే మేల్కోవటం, అంటే వాడి బుద్ధి మేల్కొన్నదని అర్థం. ఇద్దరి నుంచి మేల్కోవటం కాదు అక్కడ. ఇప్పటికైనా కళ్ళు తెరిచాను, ఓ ఎలుకల మనసులో ఈ విధమైనటువంటి భావాలు ఉన్నాయన్నమాట అని ఇప్పటికైనా నేను కళ్ళు తెరిచాను, ఇప్పటికైనా నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నేను నిజం తెలుసుకున్నానయ్యా నీ వల్ల. కాబట్టి ఇక నుంచి ఏం చేస్తాట, స్వబాహుబలమాశ్రిత్య అనిష్యేహం వనేచరాన్, అరణ్యంలో సంచరించేటువంటి జంతువులు ఇక నుంచి నేనేం చేస్తాను, స్వబాహుబలమాశ్రిత్య, నా బాహుబల పరాక్రమాలని ఆశ్రయించి మాత్రమే హనిష్యామి,
ఖాదిష్యామి. నేను వాటిని సంహరిస్తాను, నేనే తింటాను, అంతే. కాబట్టి ఈ ఆహారాన్ని నేను ముట్టనే ముట్టుకోను. ఎందుకంటే ఎలుక ఈ విధంగా ఇంత మాట అంటుందా? ఖాదిష్యే తత్ర మాంసాన్ని ఇత్యుక్త్వా ప్రస్థితో వనం. అయిపోయింది, వెళ్ళిపోయింది. ప్రస్థిత వనం అనే పదానికి అర్థం ఏంటంటే వనంలోకి వెళ్ళిపోయింది, వదిలిపెట్టేసి ఈ ఆహారాన్ని వదిలి. ఖాదిష్యే తత్ర మాంసాన్ని, నేను వేటాడిన పదార్థాన్ని నేను తింటాను. అది కూడా స్వబాహుబలం ఆశ్రయించ, నా భుజబలాన్ని ఆశ్రయించి నేను ఏదైతే వేటాడతానో ఆహారాన్ని తింటాను, కానీ ఈ ఆహారాన్ని ముట్టుకోనని చెప్పేసి ఇత్యుక్త్వా ప్రస్థితో వనం, ఆ మాట పలికి వనంలోకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ పెద్ద పులి వెళ్ళిపోయిందో వెంటనే తర్వాత రెండోది మూషికం వచ్చింది. ఏతస్మిన్నేవ కాలేతు మూషికోప్యాజగామ, మూషికో అపి ఆజగామ. తర్వాత మూషికం వచ్చింది. ఒక్కొక్కటి రావడం దీనికి ప్లస్ పాయింట్ అయింది ఈ జంబుకాని. అందరు కలిసి వస్తే ఇంకో రకంగా చెప్పేదేమో, అది కూడా ప్లాన్ చేసుకుంటుంది. ఒక్కొక్కళ్ళు వచ్చారు కాబట్టి ఇంకా సులభమైంది దాని పని. 5గురు కలిసి వచ్చినా ఇంకో ప్లాన్ చేస్తుంది. అట్లాంటి వాళ్ళకి ఏమి ఆలోచనకి పొదవు కాదు. ఒకసారి ఆలోచించారంటే ఇక తక్కువ కాదు. దాన్ని ఇటు తిప్పుతారు, అటు తిప్పుతారు, చివరికి అన్నింటిని మిక్స్ చేస్తారు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకునేట్టు చేస్తారు. ఏతస్మిన్నేవ కాలేతు మూషికోప్యాజగామ, మూషికం వచ్చింది, స్నానం చేసి శుభ్రంగా ఆహారం తిన్నాం కదా అని చెప్పి. సమాగతం అభిప్రేక్ష్య శృగాలోప్యబ్రవీత్ వచః, అది చూసి శృగాలం ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతుంది. ఏమనంటే, శృణు మీషిక భద్రంతే, ఓ ఎలుక, నీకు భద్రమగుగాక, నీకు శుభమగుగాక. ఒక విషయం చెప్తాను విను. ఇంతకుముందే నకులం, నకులం అంటే ఆ నెమలి, ఇంతకుముందే నెమలి వచ్చింది. నెమలి వచ్చి ఒక మాట చెప్పింది, శృణు మీషిక భద్రంతే నకులో యది బ్రవీత్. మీరు ముగ్గురు వెళ్ళిపోయారు స్నానానికి, అది స్నానానికి వెళ్ళకుండా నెమలి నాతో మాట చెప్పింది, నేను ఈ మృగాన్ని తిన్న గాని ఇది ఏదో విషం మాంసం లాగా ఉంది, అది ఇది కొరికింది, నేను ఎలుకను తినేస్తా శుభ్రంగా, నా కడుపు నిండిపోతుందని చెప్పింది. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త మరేమిటి అని చెప్పాలంటే ఒక మాట చెప్పింది. నకులో యది బ్రవీత్, నకులం చెప్పినటువంటి మాట, నెమలి చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. ఏమిటంటే, మృగ మాంసం నఖాదేయం, ఈ మృగం యొక్క మాంసం నేను తినను, నాకు పడదు ఈ మాంసం, మృగ మాంసం. నెమలికి పడదుట. అందువలన గరమే తన్న రోచతే, గరము అంటే గరళము అనేది విషపాహారం లాంటిది ఇది నాకు, అందువలన ఈ మాంసం నేను తినను. కాబట్టి మీరందరూ అది తినండి, నేనేం చేస్తానంటే మీరందరూ ఒప్పుకుంటే మూషికం భక్షయిష్యామి, ఈ ఎలుకని, మన దగ్గర ఉన్నటువంటి ఎలుకని నేను తిని హాయిగా కడుపు నింపుకుంటాను. మూషికం భక్షయిష్యామి తద్భవాన్ అనుమన్యతాం, కాబట్టి మీరందరూ అనుమతించండి, నువ్వు ఒప్పించు అని చెప్పి నాతో అడిగింది తెలుసా, నిన్ను చంపేయబోతున్నారు అని చెప్పన్నట్టుగా అందరూ ఒప్పుకున్నారు, నిన్ను చంపేయబోతున్నారు, నువ్వు జాగ్రత్త అన్నట్టుగా అనేటప్పటికీ వెంటనే తచ్చుత్వా మూషికో వాక్యం సంత్రస్త ప్రగతో బిలం, ఆ మాట వినేటప్పటికీ ప్రగతో బిలం సంత్రస్త, బిలంలోకి ప్రవేశించేసింది, పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మో నా ప్రాణం ఎక్కడ అని చెప్పి, ఎక్కడ తినేస్తారని చెప్పి బిలము అంటే కలుగు, ఎలుక భూమిలో ఉన్నటువంటి కలుగులోకి ప్రవేశించింది. సంత్రస్త, కంగారు పడుతూ ప్రాణభయంతో భీతితో పారిపోయింది అక్కడి నుంచి. కాబట్టి ఉన్న 9 మిత్రుల్లో 2 సైడ్ అయిపోయారు, అటు పులి వెళ్ళిపోయింది, ఇటు ఎలుక వెళ్ళిపోయింది. తతస్నాత్వా సవై తత్ర ఆజగామ వృకో నృప, వృకో నృప, వృకం వచ్చింది. వృకము అంటే తోడేలు, భీముణ్ణే వృకోదరుడు అని మనం పిలుచుకుంటూ ఉంటాం, తోడేలు వంటి పొట్టగలిగిన వాడు అని చెప్తూ ఉంటారు. తతస్నాత్వా సవై తత్ర ఆజగామ వృకో నృప, ఓ మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత స్నానం చేసి వృకం వచ్చిందయ్యా, తోడేలు వస్తే సమాగతమిదం వాక్యం అబ్రవీత్ జంబుకస్తదా, ఆ వచ్చినటువంటి దాంతో జంబుకం అన్నది ఏమనంటే, మృగరాజో హి సంక్రుద్ధో నతే సాధు భవిష్యతి. ముందు ఇందాల పెద్ద పులి వచ్చింది కానీ ఎందుకో దాని ఎలా ఉందంటే చూడటానికి సంక్రుద్ధో, బాగా విపరీతమైన కోపంతో వచ్చింది తెలుసా పెద్ద పులి, నీ మీద కోపంతో వచ్చింది. పైగా ఒక్కతే కాకుండా ఫ్యామిలీని తీసుకురావడానికి మళ్ళీ అరణ్యం లోపలికి వెళ్ళిందయ్యా అని చెప్తుంటారు. స కళత్ర, కళత్రము అనే పదానికి అర్థం సంస్కృతంలో భార్య. స కళత్ర అంటే కళత్రంతో పాటుగా తిరిగి వస్తానని చెప్పి వెళ్ళింది, భార్యను తీసుకుని వస్తానని చెప్పింది, ఫ్యామిలీ నిన్ను చంపడానికి. స కళత్ర త్విహాయాతి కురుష్వయదనంతరం, ఎందుకో నీ మీద చాలా కోపంగా ఉంది, ఆ ఉండటమే కాకుండా ఆ పెద్ద పులి భార్యను కూడా తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ వనంలోకి వెళ్ళిందయ్యా, కాబట్టి వచ్చే లోపలే కురుష్వయదనంతరం, ఏదో ఒకటి నువ్వే ఉపాయం చూసుకో అని చెప్పింది.
కురుష్వ యదనంతరం, చెప్పాల్సింది చెప్పాను, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసుకో అని చెప్పేటప్పటికి మెల్లగా ఆ మాట విని, ఓహో పెద్ద పిల్ల ఎందుకో నా మీద కోపంగా ఉంది, దీన్ని చంపాల్సింది నన్ను చంపుతుందేమో అని చెప్పి ఏవం సంచోదితస్తేన జంబుకేన తథా వృకః, ఈ విధంగా జంబుకం సంచోదిత, ఇటువంటి మాటలతో ప్రేరేపించేటప్పటికి, భయపెట్టేటప్పటికి తదా వృకః, ఆ తోడేలు కాస్త తతో అవలుంపనం కృత్వా ప్రయాత పిసితాశనః, ప్రాణభయంతో అక్కడి నుంచి ఈ మాంసాహారాన్ని వదిలిపెట్టేసి ప్రయాత, అడవిలోకి పరిగెత్తింది తోడేలు కాస్త. పెద్ద పులి, ఎలుక, వృకము ఈ మూడు తప్పించుకున్నాయి. తర్వాత నెమలు వచ్చింది. ఏతస్మిన్నేవ కాలేతు నకులోప్యాజగామః, నకులః, ఆ నెమలి కూడా స్నానం చేసి వచ్చింది శుభ్రంగా, మాంసాహారం తిందామని వీళ్ళతో కలిసి. తమువాచ మహారాజ నకులం జంబుకోవనే, అప్పుడు నకులంతో జంబుకుడు అంటున్నాడు నక్క ఈ విధంగా, ఏమని, స్వబాహు బలమాశ్రిత్య నిర్జితాస్తే అన్యతో గతాః, స్వబాహు బలమాశ్రిత్య, నా బాహుబలంతో ముగ్గురిని జయించాను, ఇక నువ్వు ఒక్కడవే మిగిలావని. స్వమ అంటే నా యొక్క బాహుబలంతో నిర్జితాస్తే అన్యతో గతాః, ఓడింపబడినటువంటి ఆ ముగ్గురు కూడా అరణ్యంలో తలో దిక్కు వెళ్ళిపోయారయ్యా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దిక్కులు పట్టిపోయారు, ముగ్గురిని ఓడించేశాను, ఇక నువ్వు ఒక్కడవే ఉన్నావు, ఏం చేద్దాం, వస్తావా యుద్ధానికి అని. అయితే ఇక్కడ స్వబాహు బలమాశ్రిత్య అంటే నా బుద్ధి బలంతో, అంటే ఇంకా కరెక్ట్ గా నిజం చెప్పినట్టుగా ఉండేది. నా బుద్ధి బలంతో వాళ్ళ ముగ్గురు, ఇక్కడ చెప్పిందంటే నేను వాళ్ళ ఫైట్ చేసేసి వాళ్ళ ముగ్గురిని ఓడించేశాను, వాళ్ళ ముగ్గురు తలో దిక్కు వెళ్ళిపోయారు. మమ దత్వా నియుద్ధం త్వం భుంష్వ మాంసం యథేప్సితం, ఇదిగో ఇక్కడ ఉన్న మాంసం భుంష్వ, నువ్వు భుజించు, యథేప్సితం భుంష్వ, నీకు కావలసినట్టుగా హాయిగా ఎంత కావాలంటే అంత భుజించు. ఎప్పుడు, మమ దత్వా నియుద్ధం, నాతో యుద్ధం చేసి గెలిచి అప్పుడు నువ్వు ఈ ఆహారం. కాబట్టి ఎవరు బలవంతులో తెలుసుకుందాం, వాళ్ళ ముగ్గురు అవుట్ అయిపోయారు, వెళ్ళిపోయారు, కూడా యుద్ధం చేసి గెలిచేసి ఈ ఆహారం కావాల్సినట్టుగా అనగానే నకులం మృగరాజో వృకశ్చైవ బుద్ధిమానపి మూషికః, అక్కడేమైనా మృగరాజు, అడవికే రాజైనటువంటి వాడు, ఇంకోటి వృకః తోడేలు, ఇంకోటి బుద్ధిమానపి మూషికః బుద్ధిమంతుడైనటువంటి ఎలుక, వీళ్ళ ముగ్గురే నీ చేతిలో ఓడించబడ్డారంటే ఇక నువ్వెంత బలవంతుడో అర్థమైపోయింది. నిర్జితాయత్వయా వీర తస్మాత్ వీరతరో భవాన్, ఇలాంటి ముగ్గురు వీరుల్ని నువ్వు జయించావంటే నువ్వు వీరతరహ భవాన్, నువ్వు వీరోత్తముడు, వీరులకే వీరుడు. కాబట్టి నీలాంటి బలవంతులతో నేను యుద్ధం చేయలేను. నత్వయాపి ఉత్సహే, నీతో యుద్ధం చేసే ఉత్సాహము శక్తి నాకు లేవు. నత్వయాప్యుత్సహే యోద్ధుం ఇత్యుక్త్వా సోప్యపాగమత్ అని చెప్పి ఆ నెమలి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఒక్కడు మిగిలాడు. ఏవం తేషు ప్రయాతేషు జంబుకో పృష్ఠమానస, ఆనందపడి సంతోషపడి, అంటే సరైన సమయానికి ఆహారం తినే సమయానికి మిత్రుల్ని దూరం చేసుకుని వాళ్ళల్లో వాళ్ళకి భేదాభిప్రాయాలు కల్పించి ఒక్కడే ఒంటరిగా మిగిలాడు హాయిగా. వాడు అనుకున్నది కార్యం. ఖాదతి స్మ తదా మాంసమేకః సన్మంత్ర నిశ్చయాత్, ఏ విధంగా అంటే సన్మంత్ర నిశ్చయాత్, కేవలం మంత్రం, సన్మంత్రం, చక్కటి ప్రణాళిక రచించి వాళ్ళల్లో వీళ్ళకి భేదాలు కలిగించేట్టు చేసి ఈ విధంగా చేశాడయ్యా. నలుగురు కలిసి వస్తే నలుగురికి మళ్ళీ మధ్యలో ఎసరు పెట్టేవాడే, అట్లా ఆలోచించుకుని కూర్చున్నాడు వాడు. ఏవం ఇదంతా ఎందుకు చెప్పారంటే ఇదంతా, ఈ విధంగా రాజు అనేవాడు శత్రువుల పట్ల మిత్రుల పట్ల ఇలా ఉండాలయ్యా, ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల ఇలా ఉండాలంటే. ఏవం సమాచరన్ నిత్యం సుఖమేధేత భూపతి సుఖం ఏధేత, రాజనేవాడు సుఖాన్ని పొందుతాడు ఎప్పుడంటే ఏవం సమాచర నిత్యం, రోజు ఈ విధమైనటువంటి ఆలోచనలతో ఉన్న రాజు సుఖాన్ని పొందుతాడయ్యా. ధృతరాష్ట్ర మహారాజా, నువ్వు ఇలా ఉన్నావేమో చెక్ చేసుకో ఒకసారి అన్నాడు. భయేన భేదయేర్భీరుం సూరమంజలి కర్మణ లుబ్ధమర్థ ప్రదానేన సమం న్యూనం తథౌజస, అద్భుతమైన శ్లోకం. భయేన భేదయే భీరుం, భీరుం అంటే పిరికివాడు మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు, వాడిని కాస్త భయపడితే చాలు వెళ్ళిపోతాడు. భీరుం భయేన భేదయే, భేదం కల్పించాలి. పిరికివాడైతే కనుక వాళ్ళ మధ్యలో ఎలా భేదాన్ని కల్పించాలంటే భయం కలిగించి పిరికివాడిని దూరం చేసుకోవచ్చు. సూర్యుడైనటువంటి వాడిని, పరాక్రమవంతుడైనటువంటి వాడిని వినయంతో విధేయతతో అంజలితో, నువ్వే గొప్ప నాయన, నాకు ఇచ్చేయచ్చు కదా, నువ్వెందుకు దీనికి ఆశపడతావు, వెళ్ళిపో, ఎందుకు ఎలుక చంపిన దానికి నువ్వెందుకు వెళ్ళిపో అని చెప్పేసి పంపించినట్టుగా
అంజలి కర్మణ, కాస్త సాంత్వన వచనాలు మంచి మాటలతోనో లేకపోతే విధేయతలతో సూర్యుని లొంగ తీసుకోవాలి. ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో ఇచ్చారు. భయం కలిగిన వాడిని ఏమన్నా భయపెట్టాలి, భయం లేనటువంటి వాడిని. సూర్యుడిని ఏమన్నా వినయ విధేయతలతో అంజలితో నమస్కారాలతో లొంగ తీసుకోవాలి. పండితుడిని కూడా లుబ్ధమర్థ ప్రధానైన, లుబ్ధుడైనటువంటి వాడిని అర్థ ప్రధానైన, దానోపాయంతో, అర్థము అంటే దానం, ధనము వాళ్ళకి కావలసిన ఏదైనా అర్థ ప్రదానం చేసి లుబ్ధుణ్ణి, లోభిని వశం చేసుకోవాలి. సమం న్యూనం తథౌజస, సమం న్యూనం తథౌజస, తన యొక్క తేజస్సుతో పరాక్రమంతో న్యూనం తక్కువ అని, తనకంటే తక్కువ వాడిని లొంగ తీసుకోవాలి తన పరాక్రమంతో. అంటే మనకంటే తక్కువ వాటితో ఈజీగా యుద్ధం చేయొచ్చు, కాబట్టి వాడిని మన పరాక్రమంతో, మన తేజస్సులో, మనం గొప్పతో మనం లొంగ తీసుకోవాలి. ఏవం తే కథితం రాజన్ శృణుచాప్యపరం తథా. ఈ విధంగా మనం భేదాభిప్రాయాన్ని కల్పించుకొని మనం అనుకున్నటువంటి ప్రణాళిక, మనం అనుకున్నటువంటి ఉపాయాలు నెరవేర్చుకునేట్టుగా రాజు అనేటువంటి వాడు ప్రతినిత్యం ప్రయత్నిస్తూ ఉండాలయ్యా. అంతేకాదు పుత్రునైనా, గురువునైనా, తండ్రినైనా ఎలా, ఏ విధంగా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అనేది కూడా తర్వాత విషయాలు చెప్తున్నాడు. ఈ వివరాలు ఎందుకంటే ఇగో ధృతరాష్ట్రుడికి పాండవులు పుత్రులు లాంటి వాళ్ళు, వాళ్ళతో ఎలా ఉండాలనేటువంటివన్నీ మళ్ళీ ఇంకొక 20 శ్లోకాలు రేపు మళ్ళీ చెప్పుకున్నాం. 61 శ్లోకాల వరకు నేడు పాఠమైంది. 7026 శ్లోకాలు ప్రవచించుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.